ఈరోజు దేవుడు మనకి అనుగ్రహించిన అంశం ఏంటంటే, నేను దేవునిని ప్రేమించినట్లయితే మనకు దేవుడు ఎటువంటి ఆశీర్వాదాలు ఇస్తాడు. మన దేవుడు ఆశీర్వాదములకు కారణభూతుడై ఉన్నాడు. సర్వాశీర్వాదములు ఆయన యొద్దయే ఉన్నాయి. కాబట్టి అటువంటి ఆశీర్వాదాలు నేను పొందుకోవాలంటే ఏ విధంగా ప్రవర్తిస్తే మనం అటువంటి ఆశీర్వాదాలు పొందుకోగలం అనేది ఈ దినము దేవుడు మనకు నేర్పించుతున్నటువంటి ఒక పాఠముగా మనం గుర్తించి దానిని మన జీవితంలో మనం అన్వయింపచేసినట్లయితే, మన క్రియల ద్వారా దాన్ని జరిగించినట్లయితే నిశ్చయముగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. దేవుని వాక్యంలోకి మనం వెళ్దాం. చూడండి, నిర్గమాకాండము 20వ అధ్యాయము 6వ వచనం మనం గమనించినట్లయితే, నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొను వారిని 1000 తరముల వరకు కరుణించు వాడనై ఉన్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఆయనను ప్రేమించి ఆయన యొక్క ఆజ్ఞలు గైకొన్న వారికి, ఎలా గైకొనాలి? ఏదో చదువుకుని వెళ్ళిపోవడమో కంటతా పట్టడమో కాదు, కానీ ఆయనను పూర్ణ హృదయంతో ప్రేమించమని దేవుడు మనకు ఆజ్ఞ ఇచ్చాడు. ఎలా ప్రేమించాలంటే, దేవుని కంటే ఎక్కువగా దేనిని ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. కాబట్టి నేను కూడా ప్రథమ స్థానము, ఫస్ట్ లవ్ అనేది ఎవరికి ఇవ్వాలంటే సృష్టికర్త అయిన దేవునికి మాత్రమే ఇవ్వాలి. దేవుడు మనకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలలో ఒక ఆజ్ఞ ఏంటంటే, నీవు నన్ను ప్రేమించి నా ఆజ్ఞలు గైకొనిన ఎడల 1000 తరముల వరకు కరుణిస్తానని చెప్పి దేవుని వాక్యం చెప్పబడుతుంది. దేవుడు లోకమును ఎంతో ప్రేమించాడు, నన్ను కూడా ప్రేమించాడు. పాపినైన మనలను, ఇతముగా ఈ స్థితిలో ఉండటానికి యోగ్యత లేని మనలను దేవుడు ఈ స్థితిలో పెట్టినందుకు మనం ఏమీ చెల్లించి రుణము తీర్చుకొనలేము, కానీ కేవలము ఆయనకు నిండు హృదయముతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఆయనను మాత్రమే ప్రేమించి ఆయన ఆజ్ఞలు గైకొనాలని దేవాది దేవుడు నీ నుండి నా నుండి కోరుకున్నటువంటి ఆ విషయము. కాబట్టి మనము కూడా అటువంటి కార్యాలు చేయాలని దేవుడు మనకి ఈ దినం తెలియజేస్తున్నాడు.